హై గైస్, దిస్ విష్ణు. ఇప్పుడు మనకి ఈ ట్రెండింగ్ టాపిక్ అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి సౌత్ ఇండియా క్రియేటర్స్కి మనకి బ్రాండ్స్ అనేటివి ఎక్కువ మొబైల్స్ అయితే సెండ్ చేయడం లేదు. మనకి రివ్యూస్ గురించి మనకి తోపు మొబైల్స్ అనేటివి సెండ్ చేయకుండా అంత అఫోర్డ్ చేయలేమనే ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దాని గురించి మనకి ప్రసాద్ అన్న మనకు ఒక కంప్లీట్ వీడియో అయితే తీసి ఒక రెవల్యూషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి టెక్లాజిక్ తెలుగు ఛానల్ ఉంది కదా, నాని ప్రభాకర్ అన్న విషయం ఏంటంటే ఆ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. ఆ వీడియోలో నాని ప్రభాకర్ గారు ఒకటే మాట అంటున్నారు, వాళ్ళకి మొబైల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు మొబైల్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం, కానీ మేము మనీ పెట్టి బై చేస్తుంటే అది బై అవ్వట్లేదు, మా 2000 క్యాష్ ఏవో పోయినాయి అంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే వాని దగ్గర నుంచి 1 lakh 2 lakh రూపీస్ అనేటివి మొత్తం కంప్లీట్గా పోయి రిఫండ్ రాలేవని ఏదేదో టాపిక్స్ అనేటివి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఓకే, కరెక్టే, తప్పేం లేదు దాంట్లో. కానీ నాని ప్రభాకర్ గారు అన్న మాట ఏంటంటే, నేను వేరే వాళ్ళలాగా వేరే టెక్ ఛానల్ వాళ్ళలాగా మొబైల్ని అయితే అడుక్కోవట్లేదు, నేను నా డబ్బులు పెట్టుకొని నేను రివ్యూ తీసుకుంటాను, వేరే వాళ్ళలాగా నేను అడుక్కోను అని నెగిటివ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే, ట్రెండింగ్లో మనకి నిన్న నైట్ వరకు ట్రెండింగ్లో ఉన్న మన డియర్ నథింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్లో కాదు, ట్రెండింగ్ 15లో కూడా లేకుండా పోయింది. మీరు స్క్రీన్ షాట్లో చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఇంతగానం చేసి మనకి ప్రసాద్ టిక్కన్ గారు కానీ మన సౌత్ క్రియేటర్లు అందరూ ఇంతగానం ట్రై చేసి మరి అంతగానం వీడియోలు పెట్టి ఒక రిజల్యూషన్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ట్వీట్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. నాని ప్రభాకర్ గారు తప్పని నేనైతే అనడం లేదు. నాని ప్రభాకర్ గారు అయితే కరెక్టే, ఆయన పర్స్పెక్టివ్లో ఆయన కరెక్టే ఉన్నారు. కాకపోతే ఈ టైంలో మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ టైంలో మనకి అందరు సౌత్ ఇండియా క్రియేటర్స్ అందరూ ఒకటే చేతి మీద ఉండి అందరు కంప్లీట్గా ఒకటే మాట మీద ఉండి ఒక రిజల్యూషన్ అనేది క్రియేట్ చేసినాం కాబట్టి అదే మాట మీద ఉండి అందరూ ఒకటే వీడియోలు తీసుకుంటూ మనకి ఒకటే మాట మీద ఉంటే అన్ని బ్రాండ్స్ అనేవి ఖచ్చితంగా మనల్ని కన్సిడర్ చేసి మనకు కూడా మొబైల్స్ సెండ్ చేసి లాంచ్ డే రోజే మనం రివ్యూ చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు నాని ప్రభాకర్ గారు అన్నట్టు మొబైల్స్ కొని మేము రివ్యూ చేస్తామంటే, మీరు మొబైల్స్ కొని రివ్యూ చేసి వచ్చేసరికి 1 week టైం పడుతుంది. అప్పటి వరకు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ మొబైల్ బాగాలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు మనకి మొబైల్స్ అనేవి ముందే మనకు వస్తే దాన్ని చూసి లాంచ్ డే రోజే దాని రివ్యూ అనేది మనం తెలుసుకొని మొబైల్ కొనడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. దాని గురించే మనకి ప్రసాద్ టెక్ అన్నవారు కానీ సౌత్ ఇండియా క్రియేటర్స్ అందరూ ఇప్పుడు మనకు కష్టపడుతున్నది దాని గురించి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నా వీడియో కింద కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ట్విట్టర్కి వెళ్ళి డియర్ నథింగ్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ప్రసాద్ అన్నకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇట్లాంటి ట్వీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక బంచ్ ఆఫ్ ట్వీట్స్ అనేటివి ఎక్కువ వచ్చి ట్రెండింగ్లోకి టాపిక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది, సౌత్ ఇండియా క్రియేటర్స్కి ఇంతగానం పవర్ ఉంది, ఇంతగానం జనాలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా అఫోర్డ్ చేయగలుగుతారు ఈ మొబైల్ని అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు సౌత్ ఇండియా క్రియేటర్స్కి కూడా మొబైల్ సెండ్ చేస్తే మనకు లాంచ్ డే రోజే మనం మొబైల్ రివ్యూ అయితే మనం చూసి ఆ మొబైల్ని కొనుక్కోవడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి అవమానం మనకి ఇంకెప్పుడు కలగొద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ట్విట్టర్కి వెళ్ళి ట్వీట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.